ఓం అరుణాచలేశ్వరాయ నమః. మేము పోయిన వారం అయితే అరుణాచలానికి అయితే వెళ్ళామండి. అది శుక్రవారం అంటే ఫ్రైడే నైట్ బయలుదేరిపోయి మేము అరుణాచల యాత్రకు అయితే వెళ్ళాము. అది బెంగళూరు నుంచి డైరెక్ట్గా మాకు 200 కిలోమీటర్స్ అన్నమాట. సో మేము ఫ్రైడే మధ్యాహ్నం నుంచి బయలుదేరి అక్కడి నుంచి బెంగళూరు నుంచి బయలుదేరి మళ్ళీ అరుణాచలానికి అయితే మేము నైట్ 8:30కి అయితే మేము రీచ్ అయ్యాము. ముందుగా మేమైతే టెంపుల్కి వెళ్ళేసి రీచ్ అయిపోయిన తర్వాత హోటల్లో రూమ్ తీసుకొని తర్వాత మేము ఫ్రెష్ అయిపోయి స్నానాలు అవన్నీ చేసి ఇట్లా టెంపుల్కి అయితే వచ్చాము. టెంపుల్ ఫస్ట్ టైం అండి మేము విజిట్ చేయడం. చాలా బాగుందండి టెంపుల్ అయితే మాత్రం. ఎవరైనా ఇంకా వెళ్ళని వాళ్ళైతే వెళ్ళేసి రావచ్చు. చాలా బాగుంది. ఎక్కడి నుంచి అయినా సరే బస్సు కానీ అలాగే సౌకర్యాలు అయితే మాత్రం ఉంటాయి. తిరుపతి నుంచి అయితే కొంచెం దగ్గర అని చెప్తారు. సో మేము ఇక్కడ మనం ఫస్ట్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు ఒక కర్పూరం అయితే తీసుకొని ఇక్కడ మనకి ఒక కర్పూరం ఇట్లా వెలుగుతూ ఉంటుంది. అక్కడ దానిలో వేసి మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసాము మన గిరి ప్రదక్షిణ అంటే మనం టెంపుల్ ముందు పక్క అంటే ఇది రాజగోపురం. ఇక్కడ రాజగోపురం నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఇది తూర్పు వైపున ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనం గిరి ప్రదక్షిణ మళ్ళీ ఇక్కడికే వచ్చి నమస్కారం అయితే చేసుకోవాలి. అప్పుడు మన గిరి ప్రదక్షిణ అనేది పూర్తి అవుతుంది. మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పటికి టైము 9 గంటలు 9:30 అయితే అయిందండి. అప్పుడు స్టార్ట్ చేస్తే మాకు ఎర్లీ మార్నింగ్ 3కి అట్లా అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 6 to 6.5 hours అంటే 6 గంటల నుంచి 6:30 గంటల వరకు అయితే మాకు పట్టిందండి గిరి ప్రదక్షిణానికి. ఇక్కడ నుంచి మేము రాజగోపురం దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ మాకు ఇట్లా వరుసగా మేము అంటే ఫస్ట్ టైం కదా, మనకి గైడెన్స్ ఏం లేదు. ఇక్కడ మనకి ముందు పక్క ఇంకా చాలామంది అయితే నడుస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు మేము కూడా నడిచి వెళ్తూ ఉన్నాము. మధ్యలో మనకి బోర్డులు అయితే పెట్టుకున్నారు గిరి వలయానికి దారి అంతా. సో ఆ బోర్డుని మేము చూసుకుంటూ ఇట్లా వెళ్తూ ఉన్నామండి. స్టార్ట్ చేసిన తర్వాత మనకి మధ్యలో కొన్ని లింగాలు అయితే వస్తాయండి. ఈ అరుణాచలానికి యాక్చువల్గా కొంత ప్రత్యేకత అయితే ఉందండి. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. మన పంచభూత స్థలాలలో అగ్ని మూలకాన్ని అయితే సూచిస్తుంది. ఇది అరుణాచల కొండ దిగువనైతే ఉంటుంది. ఇది శివుడి యొక్క సజీవ స్వరూపంగా ఈ ఆలయానికి ఒక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది. ఇక్కడ మన నిర్మాణం కానీ ఆ నిర్మాణం యొక్క సౌందర్యం కానీ చూస్తే చాలా మనకి మనసుకి హాయిగా అనిపిస్తుందండి. మళ్ళీ ఇక్కడ గిరి ప్రదక్షిణ ఈ ఆచారాలు అయితే చాలా ప్రసిద్ధిలో ఉన్నాయి. యాక్చువల్గా ఈ తిరువణమలై అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేక చరిత్ర అయితే ఉంది. ఇక్కడ మనం నడుస్తూ వెళ్తున్నప్పుడు మనకి మధ్యలో అయితే మనకి చాలా లింగాలు, మళ్ళీ ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ ఆలయం లోపలైతే మనం గుడి ప్రక్కన ఉన్న ఈ కొండ చుట్టుపక్కల మొత్తం కూడా 360 తీర్థాలు అయితే ఉన్నాయండి. ప్రధానంగా ఇక్కడ కొన్ని చెరువులు అంటే బ్రహ్మతీర్థమని, శివగంగా తీర్థమని, అగ్ని తీర్థమని, ఇంద్రతీర్థమని ఇట్లా చాలా రకాల తీర్థాలు అయితే కూడా ఉన్నాయి. అవి కూడా ఇంకా టైం ఉన్న వాళ్ళు పక్కన ఉన్న తీర్థాలను అయితే కూడా దర్శించుకోవచ్చు. మేము ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మాకు మధ్యలో ఇంకా ఇట్లా లింగాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళేసి మనం దర్శనం చేసుకొని వచ్చామండి. అట్లాగే ముందుగా మనకి ఇక్కడ ఇది మేము అగ్నిలింగం అంటండి, ఇక్కడకు వెళ్ళాము. అలాగే పక్కన ఇంకా చాలా చిన్న చిన్న టెంపుల్స్ కూడా మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి. ఫస్ట్ గణేష టెంపుల్, ఇట్లా చాలా రకాల టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి అంటే అందరూ కూడా ఇది అగ్ని తీర్థం అంటండి. ఇక్కడ ఒక లింగం అయితే పెట్టబడింది. ఈ లింగంలో ఇక్కడికి వెళ్ళి చాలామంది మన
గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అందరూ వెళ్ళి ఈ లింగాన్ని దర్శించుకొని మళ్ళీ అక్కడి నుంచి నడకైతే ప్రారంభిస్తూ ఉన్నారు. ఇట్లా మనకి వెళ్తూ ఉన్నప్పుడు చాలా రకాల ఈ లింగాలు, తర్వాత చిన్న చిన్న టెంపుల్స్ అయితే మనకి వస్తూ ఉన్నాయి. ఇది మనము ఈ అరుణాచలేశ్వర టెంపుల్ శివుని 5 నివాసాలలో ఒకటిగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇది అగ్నిస్థలం అంటే దాని యొక్క మూలకాన్ని అయితే సూచిస్తుంది. ఒకసారి ఈ టెంపుల్కి మనకి ఒక కథ కూడా ఉందండి. అది ఏంటంటే, ఒకసారి బ్రహ్మ విష్ణు మధ్య తమలో ఎవరు గొప్ప అనే వాదన జరిగినప్పుడు వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి పరమశివుడు అయితే కాంతి స్తంభం రూపంలో వారి నుండి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు విష్ణువు వరాహ రూపాన్ని ధరించి ఆ స్తంభం యొక్క మొదలు ఎక్కడైతే కనుగొనడానికి బయలుదేరుతాడు. బట్ బ్రహ్మ హంస రూపాన్ని ధరించి దాని చివరి భాగాన్ని చూడడానికి ఇంకా బాగా పైకి ఎత్తుకు వెళ్తాడు. వీళ్ళిద్దరూ కూడా జ్యోతి స్తంభానికి ఉన్న అక్కడ ఏదైతే ఉందో అక్కడ ఆ ఎత్తు ఎంత ఉందనేది కనుక్కోలేకపోతారు. సో పరమశివుడే పరమేశ్వరుడు అని తెలిసి ఇద్దరు పూజించారు. బ్రహ్మ విష్ణు ఇద్దరు కూడా ఇట్లా అనంత జ్యోతి రూపాన్ని కొండగా మార్చుకొని శివుడు తనను తాను అక్కడ వెళ్తాడు. అదే తిరువణామలై అని పిలువబడే కొండ. అక్కడ మనం చూసుకున్నట్లయితే, అంటే మేము నైట్ గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కాబట్టి కొంచెం అది కనబడలేదు. సో అదే మీరు పగలపూట అంటే పొద్దున్నే చేస్తారంటే మీకు ఆ కొండ కూడా బాగా మీరు వెళ్తున్నంత దూరం లోపల కొండ కూడా కనిపిస్తుందండి. ఇదే తిరువణామలై అన్నమాట. ఇక్కడే శివుడు తన జ్యోతి రూపాన్ని కొండగా మార్చుకొని తనను తాను కొండగా మలుచుకున్నాడు. ఆ తర్వాత పూజ కోసం ఒక లింగ రూపాన్ని అయితే జ్యోతిని ధరించాడు. ఇదే లింగ ఉద్భవం అంటారు. శివలింగోద్భవం జరిగిన ప్రదేశం అన్నమాట అది. సో ఇక్కడ మనకి సంస్కృతంలో అరుణ అంటే ఎరుపు, అచల అంటే కొండ. సో అరుణాచలం అంటే ఎర్రని అగ్ని స్తంభం అని, దాని నుండి వెలువడిన కొండ అని అర్థం అన్నమాట. సో ఈ అన్నామలై మనకి కృతయుగంలో అగ్నికొండ, త్రేతాయుగంలో రూబీ కొండని, ద్వాపర యుగంలో బంగారు కొండని, అట్లాగే ఇప్పుడు కలియుగంలో రాతి కొండ అని మనం ఇప్పుడు పిలుస్తూ ఉన్నారు. సూర్యుడు, అష్టవసువులు, బ్రహ్మ, చంద్రుడు, విష్ణువు వీళ్ళందరూ కూడా ఈ స్వామిని పూజించి అనుగ్రహం అయితే పొందిన ప్రదేశం. సో ఒక మహర్షి శాపము చేత పిల్లి మరియు గుర్రముగా మారి ఇద్దరు విద్యార్థులైతే ఈ ప్రదేశానికి ప్రదక్షిణలు చేసి శాప విముక్తులయ్యారని ఒక పురాణ గాథ కూడా ఉంది. సో ఒక రాజు పాండ్యరాజు కూడా ప్రతిరోజు కొండకి ప్రదక్షిణలు చేసేవారంట అప్పటి కాలంలో. సో ఈ మన అరుణాచలానికి అయితే చాలా ప్రాముఖ్యత అయితే ఉంది. మనము ఈ కోరికలు అయితే కోరుకుంటాము ఈ అరుణాచలంలో, అక్కడ కోరికలు అనేవి ఖచ్చితంగా తప్పకుండా తీరుతాయి అని ఒక ప్రసిద్ధి అయితే మనకి ఉందండి. సో అందరూ కూడా ఎవరైతే ఇంకా పోలేదో వాళ్ళందరూ కూడా దర్శించుకోండి, మీకు మంచి అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. సో మేమైతే ఇంకా గిరి ప్రదక్షిణ పూర్తి చేసాము. అట్లానే నైట్ అంతా కూడా నడుస్తూనే ఉన్నామండి. ఇట్లా మనం నడిచేటప్పుడు అరుణాచల శివ అని మనసులో స్మరించుకుంటూ నడుస్తూ మనకి ఆలుపు కూడా తెలియదని మనం చెప్పుకోవచ్చు. సో ఇట్లా మాకంటే ముందు ఇంకా చాలామంది భక్తులు అయితే నడుస్తూ ఉన్నారు ఇట్లా. సో మేము కూడా వాళ్ళతో పాటు మనకి దారి కూడా దానంతటదే మనకి తెలిసిపోతూ ఉంటుంది ఎట్లా పోవాలి అని. అక్కడ మనకి యారో మార్క్స్ అన్ని బోర్డులు అయితే పెట్టున్నారు. సో మధ్యలో మనకు వెళ్ళేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టెంపుల్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. మేము నైట్ వెళ్ళాము కాబట్టి మనకు కొంచెం చీకటిగా అయితే ఉంటుందండి వీడియోలో, మరి ఎక్కువ పగలు ఉన్నట్లుగా ఉండదు. ఇట్లా మేము నడుచుకుంటూ వెళ్తా ఉన్నాము. మనము ఆ దేవుణ్ణి ఎప్పుడైతే అరుణాచలేశ్వరుని స్మరించుకుంటామో అప్పుడే మనకి ముక్తిని ప్రసాదించే ప్రదేశం అండి ఈ తిరువణామలై. ఇక్కడ మనకి కొండే దేవుడి స్వరూపం అండి. కొండ
కొండ చుట్టూ మనం ప్రదక్షిణ చేయడమే ఇక్కడ గిరి ప్రదక్షిణ అంటారు. యాక్చువల్గా ఈ కొండ చుట్టూ కొలత ఒక 14 కిలోమీటర్లు అయితే ఉంటుందంటండి. సో మనకి పౌర్ణమి రోజు ఈ కొండకి ప్రదక్షిణ చేస్తే ఇంకా మంచిదని చెప్పుకుంటారు. అలాగే సోమవారము శివుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజు కూడా మనం ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని గిరి ప్రదక్షిణ అయితే చేయవచ్చు. ఈ కొండకి చుట్టూ కూడా మనం వెళ్ళేటప్పుడు చెప్పాను కదా 8 ప్రత్యేక లింగాలు అయితే మనకి ఇక్కడ ఉంటాయండి. ఈ 8 లింగాలు కూడా మనకి 8 దిక్కులలో ఉంటాయి. వీటిని అష్టలింగాలు అని పిలుస్తారు. ఇందులో ప్రధానమైనవి వచ్చేసి ఇంద్రలింగము, అగ్నిలింగము, యమలింగము, వరుణలింగము, వాయులింగము, కుబేరలింగము, ఈశాన్యలింగము, నిర్తిలింగము. ఇట్లా మనకి 8 లింగాలు అయితే ఉన్నాయండి. ప్రధానంగా ఈ ఆలయము అరుణాచల కొండకి దిగువనైతే ఉంటుంది. ఈ తిరువణామలై ఈ అరుణాచలేశ్వర ఆలయము తమిళనాడులోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటండి. ఇక్కడ మనకి అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. మనం వెళ్ళేటప్పుడు టాయిలెట్స్ కానీ అలాగే వాటర్ కానీ అన్నీ మనకి అందుబాటులో అయితే ఉంటాయి. ఇంకా చుట్టుపక్కల షాప్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంటాయి. మీరు దేనికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ అర్ధరాత్రి కాదు ఏ టైంలోనైనా గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారండి భక్తులు. ఒక్కసారి దర్శించండి అరుణాచలేశ్వర టెంపుల్. ఈ అరుణాచలేశ్వర టెంపుల్లో మనకి ముఖ్యంగా ఇది 25 ఎకరాల విస్తీర్ణంలో అయితే మనకి ఈ టెంపుల్ అయితే ఉంటుందంట. అలాగే 7 ప్రాకారాలతో విస్తరించి అయితే ఉంటుందంటండి. బయట వచ్చేసి మనకి 4 వైపులు 4 ప్రధాన గోపురాలు అయితే ఉంటుంది. దాంట్లో మొదటిది రాజగోపురం, అది తూర్పులో ఉంటుంది. ఇది మనకి తమిళనాడులోనే 2వ అతిపెద్ద గోపురం ఉంటుంది. ఇది వచ్చేసి 217 అడుగుల ఎత్తు, మళ్ళీ 11 మెట్లయితే కట్టి ఉన్నారంట. ఇది అతిపెద్ద గోపురం అంటండి, 2వ అతిపెద్ద గోపురం మనకి తమిళనాడులోనే. చూస్తూ ఉంటే మొదలు చాలా మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఈ అరుణాచల ప్రదేశం చాలా బాగుంది. ఇదంతా కూడా మీకు నేను ఓవర్ వ్యూ అనేది ఇస్తా ఉన్నాను. ఇక్కడ చూడండి మనకి షాపులు కూడా మేము నడిచి పోతా ఉన్నప్పుడు ఇప్పుడైతే 11:30 అయితే అవుతా ఉంది. ఇక్కడ మనకి సాధువులు కూడా ఉంటారంటండి. ఈ సాధువులు పడుకొని ఉన్నారండి, ఎందుకంటే నైట్ టైం కదా. అదే మనకి పగలు మాత్రం ఇక్కడ మనకి తిరుగుతా దీవిస్తా వచ్చే భక్తులు, గిరి ప్రదక్షిణకి వచ్చే భక్తులను దీవిస్తారు. ఇట్లా అయితే ఉంటారు. ఇప్పుడు రాత్రిపూట కాబట్టి పడుకొని ఉన్నారు. చూడండి మనకి కొబ్బరి బొండాలు కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. మనం ఏది కావాలన్నా కూడా ఇక్కడ మనకి అవైలబిలిటీ అయితే ఉంటాయి. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి కొంతమంది నడిచేటప్పుడు చెప్పులు వేసుకుంటా ఉన్నారు. అలాగే కొంతమంది సాక్స్లు. చెప్పులు అయితే వేసుకోవడానికి మనకి అవకాశం అయితే లేదండి, మనం వేసుకోకూడదు. అలా మనం చెప్పులు వేసుకుని గిరి ప్రదక్షిణ చేసినా కూడా మనకి అది ప్రతిఫలించదని నా ఉద్దేశము. అలాగే సాక్స్లు అంటారంటే కొంతమంది అది కూడా వేసుకోకూడదని చెప్తారు. కానీ కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు అయితే మనం కొంతమందికి వేసుకుంటూ ఉండొచ్చు. పెద్దవాళ్ళు ఉంటారు, కొంచెం ముసలి వాళ్ళు, వృద్ధులు ఉంటారు. అలాంటి వాళ్ళు అయితే నడవలేరు కాబట్టి వేసుకోవచ్చు. బట్ వేసుకోకుండా చేయగలిగితే ఇంకా మంచిది. నార్మల్గా ఉట్టి కాళ్ళతో నడిస్తేనే మంచిదని నా ఉద్దేశం. ఆయన అనుగ్రహం ఇంకా మనకి బాగా కలుగుతుందని నా ఉద్దేశం అన్నమాట. ఈ అరుణాచలేశ్వరుని యొక్క కృప మనకి బాగా కలుగుతుంది అని నా ఉద్దేశం. ఇంకా ఇక్కడ మనకి దక్షిణ గోపురం కూడా ఉంటుంది. ఇది తిరుమంజన గోపురం అంటారంట. అలాగే పడమర గోపురం పేయి గోపురం అని, ఉత్తర గోపురము అమ్మని అమ్మాళ్ళ గోపురం అని అంటారు.
ఈ ఆలయంలో 5 మరియు 4 గోపురాల మధ్య బయట ఇంకొకటి ఉంటుంది, ఒకటి ప్రాకారం లాగా. అది వచ్చేసి మనకి అక్కడ ఆ గోపురం అక్కడ మనకి 4 గోపురాలు అయితే కనిపిస్తాయి. ఈ గోపురాలన్నీ కూడా చాలా ప్రసిద్ధి చెందినయండి. రాజగోపురం దగ్గర నుంచి మిగిలిన 3 గోపురాలు కూడా చాలా ప్రసిద్ధి చెందిన గోపురాలు. ఇవన్నీ కూడా మనం దర్శించుకోవాలి. ఈ అరుణాచలేశ్వరుని ఆలయంలో మనకి పాదముద్ర కూడా మనం చూడొచ్చంట. అలాగే దీన్ని పీ టవర్ అని కూడా పిలుస్తారంట. ఇక్కడ మనకి అరుణాచల్ ప్రదేశంలో మనం ముఖ్యంగా చెప్పుకోదగినది ఏంటంటే రమణ మహర్షి గారు ఇక్కడ తపస్సు చేసి అనుగ్రహం పొందిన ప్రదేశము. ఇక్కడ మనం ఆలయంలోకి ప్రవేశించగానే ఆయన రమణ మహర్షి గారి విగ్రహము ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. అలాగే సర్వసిద్ధి వినాయకుడి విగ్రహం కూడా కుడివైపున రమణ మహర్షి గారు తపస్సు చేసిన పాతాళ లింగేశ్వరుని సన్నిధి ఇవన్నీ కూడా మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. మేము నైట్ ఇట్లా అప్పుడు టైము 12 అయిందండి. ఇక్కడ ఇంకొక టెంపుల్ అయితే కనిపించింది. ఇక్కడ కూడా మేము ఇక్కడ దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని అయితే వెళ్ళాము. ఇక్కడ ఒక లింగం అయితే మాకు కనిపించింది. తర్వాత మేము దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మా నడకనైతే మేము కంటిన్యూ చేసామండి. మనకి ఇక్కడ ఎలాంటి భయం అయితే ఉండదు. ఏ టైంలోనైనా మనం గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫుట్పాత్ పైన అయితే మనకి చాలామంది పడుకొని కూడా ఉంటారు. కొంతమంది నడవలేని వాళ్ళు అయితే కొంచెం ఆగి రెస్ట్ తీసుకుంటా అట్లా వెళ్తూ ఉంటారు. అట్లా మనకి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ అవైలబిలిటీ. చైర్లు అట్లా కూడా మన ఫుట్పాత్ పైన కొంచెం సేపు కూర్చొని అట్లా వెళ్తూ ఉన్నారు చూడండి. అంటే కొంచెం మధ్యలో రెస్ట్ అన్నమాట. ఒక 10 minutes అట్లా కూర్చొని వెళ్తూ ఉన్నారు. ఈ ఆలయంలో ఇంకా విశ్వామిత్ర, పతంజలి, ఇట్లా అగస్త్యముని ఇలాంటి వాళ్ళు అందరూ కూడా పూజించిన ప్రత్యేకమైన లింగాలు అయితే చూడండి. మామూలుగా అన్ని దేవాలయాలలో ఉపయోగించే కాకుండా ఇంకా స్వర్ణంతో తయారు చేసిన శివలింగం కూడా ఉందంట. అది కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మెయిన్గా మనకి కార్తీక దీపం అంటే కార్తీక మాసంలో మంచిగా కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఇక్కడ ఒక దీపం అయితే వెలిగిస్తారండి. అదే కార్తీక దీప ఉత్సవం అంటారంట. ఇది కలక. అలాగే ఆషాఢ మాసంలో వచ్చే పూర్వాషాఢ ఉత్సవం కూడా చేస్తారంటండి. అట్లాగే మనకి చైత్ర వసంతం, స్కంద షష్ఠి ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇక్కడ వచ్చేసి మనకి కార్తీక దీప ఉత్సవం అయితే చాలా ప్రధానంగా జరుపుకునే ఉత్సవం అంటండి ఈ తిరువణామలైలో. అలాగే ఇంద్రతీర్థం అని ఉందంట. అక్కడ మళ్ళీ తెప్పోత్సవము, స్వామివారి కళ్యాణోత్సవం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంకొక లింగం అయితే వచ్చింది. ఇక్కడ అయితే నైట్ కాబట్టి మాకు ఇక్కడ అవన్నీ క్లోజ్ చేసి అయితే ఉన్నారండి. అంటే టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు. మామూలుగా బయట నుంచే చూసి దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. నైట్ ఓపెన్ చేయరు. అందుకే ఇక్కడ చూపిస్తారు. సో మళ్ళీ దర్శనం చేసుకొని మేమైతే నడక ప్రారంభించామండి. మళ్ళీ ఇక్కడ చూడండి ఇంకా అయితే నడిగిట్టు ఇంకా జనాలందరూ కూడా నడుస్తూ ఉన్నారు. నడుస్తూ ఉన్నప్పుడు మనకి మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కూడా మనం ఇలా దర్శనం చేసుకొని మళ్ళా ఏడదాకా వచ్చాము. ఇక్కడ చూడండి పక్కన మనకి హోటల్స్ కానీ అన్ని అవైలబిలిటీ ఉన్నాయండి. అలాగే మసాజర్లు ఉన్నాయి. అంటే కాళ్ళకి ఇప్పుడు నడుస్తూ ఉంటారు కదా, కాళ్ళకి కొంత మసాజ్ అనేది కూడా అట్లా మిషన్స్ ద్వారా చేసుకొని ఆ నొప్పి కొంచెం తగ్గించుకొని అప్పుడు మళ్ళీ నడక స్టార్ట్ చేస్తున్నారు. కొంతమంది పెద్దవాళ్ళు, పిల్లలు అలా ఉంటారు కదా,
వాళ్ళు ఎక్కువగా నడవలేరు కదండి. సో అందుకని వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అవి పర్ పర్సన్కి 20 రూపీస్ అలా తీసుకుంటున్నారు 5 మినిట్స్కి. ఇట్లా మన గిరి ప్రదక్షిణ నడక అయితే ప్రారంభించామండి మేము. ఇట్లా మేము అర్లీ మార్నింగ్ 3 గంటలకి అలా అయితే పూర్తి చేసాము. పెద్దవాళ్ళు చాలా మంది అయితే, అంటే మనం వయసులో ఉన్న వాళ్ళు నడిస్తే పెద్ద విశేషం ఏం లేదండి, కానీ కొంచెం పెద్దవాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు కూడా నడుస్తున్నారు. ఒక 60 సంవత్సరాలు అలాంటి వాళ్ళు కూడా చాలా బాగా నడుస్తారు. లగేజ్లు తీసుకొని నందీశ్వరుడు మనం నడుస్తూ ఉన్నప్పుడు అరుణాచలేశ్వరాయ నమః అనుకుంటా, అరుణాచల శివ అనుకుంటా మనం నడిస్తే మనకి ఎలాంటి అలుపు తెలియదని నా ఉద్దేశం. అంటే నేను కూడా అలాగే లోపల నాకైతే కాళ్ళు మోకాళ్ళు అయితే చాలా నొప్పులు అయితే ఉన్నాయండి. నేను సక్సెస్ఫుల్గా ఈ నడకనైతే పూర్తి చేయగలిగాను. మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటే నేను కూడా నడిచి నేనైతే కంప్లీట్ చేసుకోగలిగాను. ఫస్ట్ అనిపించింది నాకు, నేను నడవగలనా లేదా అని చెప్పేసి. నిజంగా చాలా మిరాకిల్ అండి. అరుణాచలేశ్వరుడి కృప వలన నేను మా వాళ్ళతో పాటే నడిచి మళ్ళీ అయితే వచ్చాను. కాకపోతే కొంచెం కాళ్ళు నొప్పులు అయితే మాత్రం వస్తాయండి. అది మళ్ళీ తర్వాత ఒక 1 or 2 డేస్కి అయితే మనం సర్దుకుంటాము. అదేం కాదు. చిన్నపిల్లలు కూడా నడుస్తూ ఉన్నారండి. అలాగే వాళ్ళు కూడా అదొక సంతోషంతో నడుస్తూ ఉన్నారు. అట్లా మా నడక మేము కుబేరలింగం దగ్గరకు వచ్చేటప్పటికి కూడా 2:30 అయితే అయిందండి. ఈ మధ్యలో లింగాలన్నీ దర్శించుకుంటూ మేము మా ప్రయాణాన్ని అయితే కొనసాగించాము. ఒక్క నిమిషం ఆగు. ఇక్కడ మధ్యలో మనం చూడండి వైట్ లైన్ ఉంది చూడండి, అక్కడ వైట్ లైన్ మీద నడిస్తే కొంచెం మనకి అలుపు, అంటే కాళ్ళకి కొంచెం నొప్పి అయితే తెలియకుండా ఉంటుంది. దానిపైన అయితే నడవచ్చు, ఫ్లాట్గా ఉంది కాబట్టి. ఇంకా అదే తారు రోడ్డు అనమాట. అది తారు రోడ్డు పైన అయితే కొంచెం చిన్న రాళ్ళు అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం పుచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా మధ్యలో ఉన్న చిన్న టెంపుల్స్ని ఇట్లా దర్శించుకుంటా మేమైతే వచ్చేసామండి. ఇక్కడ చూడండి, దుర్వాస మహర్షి తపస్సు చేసిన టెంపుల్ అంట ఇది. ఈ టెంపుల్ దగ్గర చాలా మంది ఉన్నారు ఇక్కడ జనాలు. ఇక్కడ కూడా ఈ గిరిప్రదక్షిణ చేసే భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ దుర్వాస మహర్షి టెంపుల్ని అయితే దర్శించుకొని వెళ్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, వాళ్ళ కోరిక మనసులో కోరుకొని కాయిన్ అయితే నిలబెడితే, అక్కడ కాయిన్ నిలబెడితే వాళ్ళ కోరిక తీరిద్దని వాళ్ళ నమ్మకం అనమాట. చాలా మంది ట్రై చేస్తూ ఉన్నారు ఇట్లా. మళ్ళా మేము ఆ దుర్వాస మహర్షి టెంపుల్ దర్శించుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసామండి. సో మళ్ళా అట్లా పోతా ఉన్నాము. మనకి ఇక్కడ రావడానికి దారి తెలియకపోయినా కూడా సెర్చ్ చేసుకోవచ్చు అండి. సెర్చ్ చేసుకొని బస్సులు ఎక్కడి నుంచి ఉంటాయి అవన్నీ కూడా మనము ఇక్కడ గైడెన్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఈ కొండ కింద భాగంలో అరుణాచల పాదములు అని కూడా పిలుస్తారంట. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ అయితే చేస్తారంటండి. అక్కడ ప్రదక్షిణ మనం చేయడం వల్ల మనకి ఎన్నో కోట్ల జన్మల పాపాలు అయితే అంతమైపోతాయి అని చెప్పేసి అక్కడ ఒక ప్రాముఖ్యత అయితే ఉందంటండి. అది చూశానమాట నేను నెట్లో చూశాను. సో ఎన్నో కోట్ల జన్మ పాపాలు అయితే ఇక్కడ దగ్ధమైపోతాయంట.
సో అరుణాచలానికి అయితే అందరూ వచ్చి దర్శించుకోవాలండి. మీరు ఎవరైనా రాలేని వాళ్ళు ఉన్నా కూడా ఇట్లా దర్శించుకోవచ్చు. వచ్చి గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనకి ఎంతో పుణ్యం అయితే వస్తుందండి. సో అందరూ వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా వచ్చి అందరూ దర్శించుకోండి. అరుణాచలేశ్వరుని టెంపుల్ మేము ఇలా నడుస్తూ ఉన్నప్పుడు మనకి ఇంకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చాలా టెంపుల్స్ అయితే వచ్చినాయండి. ఆ టెంపుల్స్ అన్నీ కూడా మేము దర్శనం చేసుకుంటా మేము మళ్ళీ మా గిరి ప్రదక్షిణ చేస్తాము. ఇక్కడ చూడండి అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇట్లాంటి చిన్న చిన్న టెంపుల్స్ కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. మేము అలా ఈ పక్కన ఫుట్పాత్ పైన ఇంకా అయితే చాలామంది నిద్రపోతూ ఉన్నారు. అంటే నైట్ కదండి, మేము స్టార్ట్ చేసేటప్పటికే 9:30 అయితే అయిపోయింది. చిన్నపిల్లలు వృద్ధులు అందరూ కూడా చాలా నడుస్తూ ఉన్నారండి. ఇట్లా ఈ గిరి ప్రదక్షిణకైతే చేస్తూ ఉన్నారు. మనం ముందు ఇంద్రలింగం నుంచి స్టార్ట్ చేయాలండి. ఇంద్రలింగం నుంచి స్టార్ట్ చేస్తే మనము ఎండింగ్కి వచ్చేసప్పటికి ఈశాన్యలింగంతో మన గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోతుంది. మధ్యలో మనకి 8 లింగాలు మొత్తం కూడా మనం దర్శించుకున్న తర్వాత మనకి ఈ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఏమున్నాయా జింకలా? మనము ప్రదక్షిణ ఇక్కడ ప్రారంభం చేయగానే మనకు ఒక వినాయకుడి టెంపుల్ అయితే వస్తుంది ఫస్ట్లో. అప్పుడు ఆ వినాయకుడికి నమస్కారం చేసుకొని మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే మనం ఈ వినాయకుడు మనకు ఆ శక్తిని అయితే ప్రసాదిస్తాడు ఆయన. ఇక్కడ చూడండి, మేము వెళ్తా ఉన్నప్పుడు మధ్యలో మాకు జింకలు అయితే కనిపించినాయండి. ఆ కొండ దగ్గర నుంచి వచ్చినట్లున్నాయి. ఇక్కడ కంచె కూడా వేసినారు. ఆ కంచె లోపలే తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఎవరైనా ఫుడ్ అలా ఇచ్చేవాళ్ళు అయితే ఇస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా వాటికి పెడతా ఉన్నారనమాట. అరటి పళ్ళని అట్లా బిస్కెట్స్ ఎవరి దగ్గర ఏమున్నాయో అన్నీ కూడా పెడతా ఉన్నారు. ఇట్లా మేము ఈ జింకలను కూడా అయితే చూసాము. తర్వాత మేము మళ్ళా మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. మనకి ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడితే ఒక యమలింగం కనపడుతుందండి. దక్షిణ దిక్కు అంటే యమధర్మరాజు మనకి దక్షిణ దిక్కునే కదండి ఉండేది. సో దక్షిణ దిక్కున యమధర్మరాజు అనుగ్రహంతో మనకి ఆయుష్ అయితే వృద్ధి అవుతుందంట. ఈ ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయాలను అయితే దర్శనం అయితే చేసుకుంటా ఉండాలంట. అలాగే ఈ యమలింగానికి ఒక ప్రత్యేకత కూడా ఉందంటండి. ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవరైనా ఎముకలకు సంబంధించిన వాళ్ళు అలా ఉన్నప్పుడు ఆ ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయంట. ఆయనకి నమస్కారం చేసుకొని మొక్కుకుంటే అట్లా ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉందంటండి. దక్షిణంలో మనకి ఎముకలు విరిగిపోయిన వాళ్ళు కానీ ఎముకలు అడిగి బాధపడుతున్న ఈ అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఎముకలు తొందరగా అంటుకుంటాయంట. అలా చాలా మందికి జరిగినాయి అని కూడా మనకి పురాణంలో అయితే ఉందంట. అక్కడ ఉన్న యమలింగానికి అలాంటి శక్తి అయితే ఉంటుందంటండి. ప్రదక్షిణం చేస్తున్నప్పుడు అలా నైరుతి లింగం అని వస్తుందండి. నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి ఇదైతే మనకి రోడ్డు మీద కనబడదు, కాస్త లోపలికైతే ఉంటది. మనం మనసు చాలా ఇక్కడ మనం లగ్నం చేసి ఆ నైరుతి లింగాన్ని అయితే దర్శించాలి. అది నైరుతి లింగం దగ్గర కూర్చొని కాసేపు ధ్యానం చేసుకుంటే ఒక శ్లోకం కానీ ఒక శివుని యొక్క శ్లోకం కానీ పద్యం కానీ చెప్పుకుంటే చాలా మంచిదంటండి. ఈ నైరుతి లింగం దగ్గరే కావ్య కంఠ గణపతి అనే ముని తపస్సు అయితే చేశాడంట.
సో ఇక్కడ మనం తపస్సు చేసుకోవచ్చు. ఈ నైరుతి లింగం దగ్గర అయితే కొంచెం సేపు మనం ధ్యానం అయితే చేసుకోవచ్చు. అలా ధ్యానం చేసుకొని మళ్ళీ మన గిరి ప్రదక్షిణాన్ని అయితే ప్రారంభించవచ్చండి. ఇక్కడ మేము చూడండి, ఇక్కడ వచ్చేసి నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ ఈ నైరుతి లింగం దగ్గర కొంచెం దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మా గిరి ప్రదక్షిణ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇక్కడ మనకి ఏది కావాలైతే అదైతే మనకి అందుబాటులో, అంటే కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కానీ, తర్వాత మనకి కర్పూరం వెలిగించడం కానీ అన్నిటికీ కూడా మనకి అవైలబిలిటీ అన్నీ ఉంటాయి, అక్కడ అమ్ముతారండి. అవి మనం తీసుకొని అలాగే మనం నూనె కూడా వేసుకోవచ్చు ఆ దీపాల్లో. సో మళ్ళీ మేము మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. ఇట్లా మనం పోతా ఉన్నప్పుడు గిరి ప్రదక్షిణంలో మనకి ఇట్లా లింగాలు అయితే కనిపిస్తూ ఉంటాయండి. మనం కల్పించిన లింగాలన్నింటినీ కూడా దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. అలాగే మనకి చిన్న చిన్న దేవతల టెంపుల్స్ కూడా మనకి కనబడతాయి. మనం వాటిని కూడా దర్శనం చేసుకొని పోతా ఉండాలన్నమాట. మనకి నడిచేటప్పుడు పెద్దగా అనిపించదు కానీ లాస్ట్ మనం ఈశాన్యలింగం దగ్గరికి వచ్చేటప్పటికైతే కొంచెం అలసిపోయినట్లయితే అనిపిస్తాము. ఎందుకంటే 6 hours కంటిన్యూస్గా మనం నడుస్తూ ఉంటాం కాబట్టి కొంచెం అలసట అనేది తెలుస్తుంది. నడవలేని వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అట్లా సాక్స్లు అయితే వేసుకొని నడవచ్చండి. బట్ వేసుకోకపోతే మంచిది. కానీ ఇంకా నడవలేకపోతే మనకు ఆరోగ్య సహకరించకపోతే మాత్రం వేసుకొని నడవచ్చు. కానీ చాలామంది చెప్పులు కూడా వేసుకొని నడుస్తున్నారు, అది మాత్రం చాలా తప్పండి. అట్లా చెప్పులు వేసుకొని అయితే నడవకూడదు. ఇంకొకటి వచ్చేసి మనము అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకి వెళ్ళేటప్పటికి అక్కడ కుబేరలింగం ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనకి ప్రార్థన చేసుకుంటే ఐశ్వర్య ప్రాప్తి అయితే కలుగుతుందంటండి. అక్కడ మనం ఇంకొకటి పశ్చిమ దిక్కుకి అంటే పడమర వైపు వెళ్ళినప్పుడు అక్కడ ఒక క్షేత్రం, అంటే అక్కడ ఒక శివాలయం ఉంటుందంట. అది అక్కడ ఒక నందీశ్వరుడి విగ్రహం అయితే ఉంటుందంటండి. అది దర్శనం చేసుకుంటే మంచిదంట. నీ బాధ ఏంటి ఎక్కువ పెట్టాలి. ముందుగా మనం అరుణాచలంలో తూర్పు గోపురంలో నుంచి అయితే ప్రవేశిస్తామండి. యాక్చువల్గా ఈ తూర్పు గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు గారు అయితే నిర్మాణం అయితే చేశారంటండి అప్పట్లో. అక్కడ అమ్మనని ఒక ఆమె రోజు కూడా సంకల్పం చేసుకుంటా ఉండేదంట ఆ తూర్పు గోపురం దగ్గర. ఉత్తర దిక్కురు ఇంకో గోపురం ఉందండి. ఆ గోపురంలో ఒక్కసారైనా మనం ఆ గోపురంలో నుంచి బయటకు వస్తే మంచిదంటండి. ఇక్కడ ప్రతి టెంపుల్కి కొని ప్రతి గోపురానికి కానీ మంచి విశిష్టత అయితే ఉంది. ఎవరైనా సరే వెళ్ళి దర్శించుకోవాలి. సూర్యలింగం ఇది కూడా కౌంటా. అలాగే రమణ మహర్షి గారు అక్కడ తపస్సు చేసిన ఆశ్రమం కూడా మనం చూడొచ్చు. చూడండి, ఇక్కడ మేము వచ్చేటప్పటికి సూర్యలింగం అంట. ఇక్కడ సూర్యలింగం అని ఉందండి. ఇక్కడ కూడా మేము దర్శించుకున్నాము. అయితే ఈ టెంపుల్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నాయండి నైట్ కాబట్టి. మరి డే టైంలో ఓపెన్ చేసి ఉంటారేమో మనకైతే తెలియదు. అట్లాగే మేము దర్చుకుంటూ వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహము, అలాగే కొన్ని పాదాలు అయితే అరుణాచల పాదములు అయితే కూడా మేము దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ చాలామంది కూడా ఆగి దర్శించుకొని వెళ్తున్నారు. అలాగే రమణ మహర్షి గారు సుబ్రహ్మణ్య స్వామి అవతారం అని చెప్పి భావిస్తారండి. అక్కడ ఒక పాతాళం అక్కడ మెట్లు దిగి లోపలికి అయితే వెళ్ళాలి. అక్కడ ఆయన యోగ సమాధి అయితే కూడా ఉంటుందండి. ఆ సమాధి మీద ఈ లింగం అయితే ఉంటుందంట. ఇది అరుణాచలంలో రాశారు.
అక్కడ ఒక చెట్టు కూడా ఉంటుందంటండి. ఆ చెట్టు కింద కూర్చొని రమణ మహర్షి గారు తపస్సు అయితే చేశారంట. జనాలు చూడు 50. అలాగే మనం ఈశాన్య లింగానికి వెళ్ళేటప్పటికి బస్ స్టాండ్ వస్తుందండి. అక్కడ బస్ స్టాండ్కి వచ్చే 2 వైపుల రోడ్డులో మనకు ఒక పచ్చయ్యమ్మన్ అని ఒక గుడి కూడా కనబడుతుంది. అక్కడ అప్పుడు దానికి ఆ టెంపుల్ కూడా ఒక హిస్టరీ అనేది ఉందంట. కైలాస పర్వతం మీద కూర్చున్న మన పరమశివుడు వెనకాల నుంచి పరిహాసానికి కన్నులు మూసిన కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే అందుకని అమ్మవారు తపస్సు చేసి పచ్చయ్యమ్మన్ అనే పేరుతో అరుణగిరిలో వెలిసారంట. సో పరమశివుడి యొక్క వామార్ధ భాగంలో అమ్మవారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలివ్వడం కూడా మాని నా కోసం వచ్చిన దానివి కాబట్టి అపీత కుచాంబ అని పిలుస్తాము అని చెప్పేసి ఒక కథ కూడా ఉందంటండి. ఇక్కడ ఒక గుహ కూడా ఉంటుందంట. ఆ గుహలో మనకి గణపతి తపస్సు కూడా చేశారు. గణపతి అంటే మన వినాయక స్వామి తపస్సు కూడా చేశారని చెప్పేసి చెప్తారంట. సో ఇక్కడ ప్రతి గుహకి కానీ ప్రతి చిన్న టెంపుల్కి కానీ ఒక విశిష్టత, ఒక హిస్టరీ, ఒక కథ అయితే మాత్రం ఉందండి. అందరూ కూడా ఈ అరుణాచల స్వామిని దర్శించుకొని ఆయన కృపకైతే పాత్రలవ్వండి. ఎవరైనా ఇక్కడ ఒక కథ అయితే ప్రచారంలో ఉందంటండి. ఎవరైనా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వాళ్ళ కాలు కానీ వేలు కానీ తెగి అప్పుడు రక్తం వస్తే ఇంకొకరికి ఆ రక్తాన్ని ఆపే అధికారం అయితే లేదంట. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వచ్చి తన పట్టు చీర కొంగుని చింపి కట్టు కడుతుందని చెప్పేసి అప్పట్లో ఒక కథ అయితే ప్రచారంలో అయితే ఉందంటండి. నార్మల్గా అయితే అక్కడ ఎవరికి అలాంటి జరగవు. జరిగితే మాత్రం శ్రీ మహాలక్ష్మి వచ్చి అలా తనకు పట్టు చీర కొంగుని కడుతుంది అని చెప్పేసి ఒక కథ అయితే నానుడిలో ఉంది అని స్కంద పురాణంలో చెప్పారంటండి. సో ఇక్కడ ఇట్లాంటి విషయాలు అయితే జరగవు. ఓం నమ శివాయ మనకి ఇలాంటివి అయితే జరగవండి. కానీ అది ఒక హిస్టరీ అయితే అప్పట్లో ప్రచారంలో ఉందని చెప్పేసి మనకి ఒక కథ అన్నమాట. ఇంకా దర్శించుకోలేని ఏ ఊర్లో ఉన్నా సరే మనకి అక్కడ అవైలబిలిటీ అయితే ఉంటుందండి. మనం దర్శించుకోవచ్చు. స్వామివారిని దర్శించుకొని ఆయన కృపకైతే పాత్రలు అవ్వండి. మన కోట్ల జన్మల పాపాలైతే కూడా మొత్తము ఇక్కడ నశించిపోతాయని ఒక నానుడి అయితే ఉంది. అందరూ కూడా ఆ స్వామిని దర్శించుకోండి. అరుణాచల మహిమ అయితే మనం చెప్పడానికి మనకి ఇంకా చెప్పలేనంత హిస్టరీ అయితే ఉందండి. అది మనం తెలుసుకోవచ్చు. మనం ఎక్కడ నెట్లో గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మనకి ఆయన యొక్క హిస్టరీ మొత్తం మనం చదవచ్చండి. గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత ఏంటి అనేది మొత్తం కూడా మనం చూడొచ్చు. మేమైతే ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మాకు ఇంకా మేము ఈ నైరుతి లింగం వచ్చేటప్పటికి కూడా మాకు టైము 1 గంట అట్లా అయిపోయిందండి. సో ఇంకా అప్పుడు మేము మళ్ళీ నైరుతి లింగాన్ని దర్శించుకొని మా నడకైతే స్టార్ట్ చేస్తాము. అప్పుడు మొదట్లో మనకి కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, కానీ తర్వాత మనకు అలాంటి ఏమీ అనిపించదండి. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. సో మనం ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు చుట్టూ కూడా కొండ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ కొండ మనకి పగలపూట అయితే మనం చూడొచ్చండి. అంటే మనం 14 కిలోమీటర్లు కూడా కొండ మనకి చుట్టూ కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, మేము మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చేసాము. అంటే కుబేరలింగానికి కొంచెం దాటిన తర్వాత మోక్ష మార్గము అయితే వస్తుందండి. ఇక్కడ చాలా మంది జనాలు, పెద్ద క్యూ అయితే ఉందండి. మేము ఇక్కడ మోక్ష మార్గం దగ్గరికి అయితే వెళ్ళలేకపోయాము ఈసారి. ఎందుకంటే
మాకు టైం కన్జంప్షన్. సో ఇక్కడ మేము నించుంటే అట్లీస్ట్ 2 గంటలు అయితే మేము వెయిట్ చేయాల్సి వచ్చిండేది. సో అంత వెయిట్ చేయలేమని చెప్పేసి మేము అందులో నైట్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళేటప్పటికి మాకు టైం సరిపోదని చెప్పేసి మేము ఈ మోక్ష మార్గంకి అయితే పోలేదు. ఇక్కడ చాలా క్యూలు అయితే ఉన్నాయండి, చాలా మంది నిలబడి ఉన్నారు. ఇక్కడ ఇంకా లోపల కూడా ఇంకా 2-3 క్యూలు అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా మంది భక్తులు అయితే ఇట్లా వస్తూ ఉన్నారు. సో మేము ఇక్కడ ఆగకుండా వెళ్ళిపోయాం అన్నమాట. ఈ అరుణాచలం మనకి పంచభూత లింగాలలో ఒకటిగా చెప్పవచ్చు. అలాగే ఇక్కడ ఉన్న అగ్నిలింగానికి కూడా ఒక ప్రత్యేకత అయితే ఉంటుందండి. ఈ అరుణాచలం కొండ చుట్టూ మనం ప్రదక్షిణ చేయడమే ఇక్కడ ప్రధాన ఆచారం. దీనినే గిరి ప్రదక్షిణ అంటారు. ఇక్కడ శివుడు అగ్ని రూపంలో కొలువై ఉంటాడని మన భక్తుల నమ్మకం అండి. అలాగే ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంటుంది ఇక్కడ. అలాగే మనకి దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో అరుణాచలం, అన్నామలై అంటే పంచభూత లింగ క్షేత్రాలలో అగ్నిభూతానికి సంబంధించినగా పరిగణిస్తారు. అరుణ అంటే ఎర్రని అని, అచల అంటే కొండ అని అర్థం అండి. ఎర్రని కొండ అని అర్థం అన్నమాట అరుణాచలం అంటే. ఇదే మనకి తమిళంలో అయితే తిరువన్నామలై అంటారు. శివభక్తులైతే తిరువన్నామలయంలోని కైలాస పర్వతంగా ఇది పరిగణిస్తారనమాట. మన దేశంలో ఉన్న గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం అనేది ఒకటిగా భావిస్తారండి. ఇది మోక్ష మార్గం అండి. ఇక్కడ మోక్ష మార్గంలో నుంచి చాలామంది అయితే ఇట్లా వస్తూ ఉన్నారు. బట్ ఇది వెయిటింగ్ ప్రాసెస్ అనమాట. అంటే చాలాసేపు మనం ఇక్కడ నిలబడి వెయిట్ చేస్తే కనుక మనకి పుణ్యం అయితే దక్కదండి. సో మేమైతే ఇక్కడికి వెళ్ళలేకపోయాము. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దర్శించుకోవచ్చు అని చెప్పేసి. చాలా టైం అయితే పడుతుందండి. ఇక్కడ ఆల్మోస్ట్ 2 to 3 hours అయితే మేము వెయిట్ చేయాల్సి అయితే వస్తుంది. అందుకని చిన్న పాప ఉందిలే అని చెప్పేసి ఇంకా మేము వెళ్ళిపోయామండి. అందులో మార్నింగ్ మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి, నైట్ అంతా ఫుల్ సరిపోతుంది అని చెప్పేసి మేము మోక్ష మార్గం దగ్గరికి అయితే వెళ్ళలేకపోయాము. బట్ మోక్ష మార్గం ఇదైతే కంపల్సరీ అయితే కాదండి. బట్ భక్తుల నమ్మకం ఏంటంటే మనం ఇక్కడికి వెళ్ళి ఈ మోక్ష మార్గంలో నుంచి వస్తేనే మనకి మోక్షం కలిగిద్ది అని. మనం అరుణాచల క్షేత్రంలో ఎప్పుడైతే మనం అడుగు పెడతామో అదే మనం అప్పుడే మనకి పుణ్యం వచ్చినట్టండి. అరుణాచల స్వామి కటాక్షం మన మీద ఉన్నట్టు. చాలామంది కొంచెం లావుగా ఉన్న వాళ్ళు అయితే కూడా ట్రై చేస్తూ ఉన్నారు, కానీ పాపం వాళ్ళు బయటకి అయితే రాలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా చూసామన్నమాట మేము. ఇంకొక్కడి నుంచి మేము మళ్ళీ మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. మనము అరుణాచలేశ్వరిని జ్యోతిర్లింగ స్వరూపం కాబట్టి ఈ గిరి చుట్టూ మనం ఎప్పుడైతే ప్రదక్షిణ చేస్తామో సాక్షాత్తు ఆ శివుడి చుట్టూ మనం ప్రదక్షిణ చేసినట్టేనని మనం చాలామంది అయితే నమ్ముతారంట. అందుకే రమణ మహర్షి గారు కూడా ఇక్కడ గిరి ప్రదక్షిణ గురించి, దాని ప్రాముఖ్యత గురించి అప్పట్లో పదే చెప్తూ ఉండేవాళ్ళంట. ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి చాలా పుణ్యం దక్కుతుందని చాలామంది నమ్మకం ఉంది. సో మేము ఇక్కడ నుంచి ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఒక్కటే లింగం మిగిలిందండి, అదే ఈశాన్య లింగము. ఇక్కడ నుంచి మేము ఇక్కడ ఒక సర్కిల్ ఉందండి, ఈ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ మా నడకైతే ప్రారంభించాము. ఇక్కడ వచ్చేసి రాజకుమార్ సర్కిల్ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ మేము స్ట్రైట్గా ఇక్కడ ఆవు బొమ్మను కూడా పెట్టేసి ఉన్నారు. ఇక్కడ నుంచి మేము మా ప్రదక్షిణ అయితే ప్రారంభించాం. మళ్ళీ ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల చేసేవారికి కూడా మోక్షం లభిస్తుందండి. మోక్ష మార్గం నుంచి వెళితేనే మనకి మోక్షం లభించడం. గిరి ప్రదక్షిణ చేసే ప్రతి ఒక్కరికి కూడా మనకి మోక్షం లభిస్తుందని చెప్పి మన కోరికలు నెరవేరుతాయని చాలా మంది అంటారు. అట్లాగే పౌర్ణమి రోజు నిండు పున్నమి వెన్నెల్లో కూడా గిరి ప్రదక్షిణ చేయడం మనకి మన లైఫ్ లో అనేక ప్రయోజనాలు అయితే చాలా మంది నమ్ముతారండి. అయితే ఇక్కడ ప్రదక్షిణకి వెళ్ళే వాళ్ళు ఏమైనా పండ్లు, నిమ్మకాయలు అలాంటివి అయితే తీసుకొని పోవాలని చెప్తున్నారండి. 600
పాదరక్షలు అయితే మాత్రం ఎవ్వరూ వేసుకోవద్దండి. మరి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎవరైనా సరే సాక్స్ అయితే వేసుకోవచ్చు. చూడండి, మేము ఈశాన్యలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మొత్తం గిరి ప్రదక్షిణ ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఈశాన్యలింగము. ఇక్కడ నుంచి మనకి ఇంకొక 2 కిలోమీటర్ల ముందుకు వెళ్తే మన రాజగోపురం అయితే వస్తుంది. సో మేము అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ నైట్ రూమ్కి వెళ్ళి ఒక 1 అవర్ అయితే పడుకొని మళ్ళీ లెగిసి రెడీ అయిపోయి 6 గంటల కల్లా మేము దర్శనానికి అయితే వచ్చామండి. దర్శనం దగ్గర క్యూ అయితే చాలా పెద్ద క్యూ ఉంది. ఇక్కడ మేము క్యూలో నిలబడ్డాము. బట్ క్యూ ఉంది కానండి 2 గంటల్లోనే మాకు దర్శనం అయితే జరిగిందండి. చాలా తొందరగానే జరిగిపోయింది. చాలా త్వరగానే లాగేస్తూ ఉన్నారు. ఇది టెంపుల్కి రాజగోపురం దగ్గర ముందు పక్క అండి. మేము క్యూ అనమాట, ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఒక క్యూ అయితే పెట్టున్నారు, పెద్ద క్యూ అయితే ఉంది. మేము ఈ క్యూలో నుంచి ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళాము. చాలా పెద్ద ప్రాకారం అండి ఇది, చాలా పెద్ద టెంపుల్. మనకి ఇక్కడ నుంచి చూస్తే మనకి కొండ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఆ కొండ అన్నీ కూడా మనం బాగా చూస్తూ ఉండొచ్చండి. చాలా దూరం ఉంది మా క్యూ అయితే. మేము అయితే మేము అది సాటర్డే కాబట్టి ఇంకా ఆ రోజుకి చాలా మంది భక్తులు అయితే వచ్చారండి. అంటే జనం ఎక్కువగా ఉన్నారు, రష్ కొంచెం ఎక్కువ అయితే ఉంది. అట్లాగే మేము క్యూలో 50 రూపీస్ దర్శనము, ఇక్కడ ఫ్రీ దర్శనము 50 రూపీస్ దర్శనం, అంటే 50 రూపాయల దర్శనము. 2 టికెట్స్ అయితే ఉంటాయి. ఫ్రీకి మనం టికెట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ 50 రూపాయలు అయితే మనకి పోతా ఉన్నప్పుడు మధ్యలో మనకి ఇస్తారండి. మధ్యలో మనకి టికెట్స్ ఇస్తారు. ఎంతమంది ఉంటే అంతమందికి మనం 50 రూపాయలు పే చేసి మనం తీసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ తిరుపతి నుంచి అయితే 193 కిలోమీటర్లు అండి. అదే బెంగళూరు నుంచి అయితే 202 కిలోమీటర్లు, చెన్నై నుంచి అయితే 185 కిలోమీటర్లు అయితే ఈ దేవాలయం ఉంటుంది. ఇక్కడ మనం చేరుకోవడానికి బస్సు, రైలు అన్ని సౌకర్యాలు అయితే ఉంటాయి. ఇది చూడండి, ఇక్కడంతా కూడా టెంపుల్ లోపల అన్నమాట. ఇదంతా మేము లోపలికి వెళ్తా ఉన్నప్పుడు తీసిన వీడియో అన్నమాట. అయితే ఇక్కడ మనకి ఫోన్ రెస్ట్రిక్షన్ అనేది, అంటే ఫోన్ తీసుకొని వెళ్ళొచ్చండి ఎవరైనా సరే. కాకపోతే మనం సైలెంట్లో పెట్టుకొని వెళ్తే వాళ్ళు మనల్ని ఏమీ అనరు. ఫోన్ దాచిపెట్టి పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి రాజగోపురం కనిపిస్తుంది కదా, ఇది ఒక రాజగోపురం అనమాట. ఆ పక్క ఒకటి, నార్త్ సైడ్ ఒకటి, సౌత్ సైడ్ ఒకటి, వెస్ట్ సైడ్ ఒకటి, అంటే మొత్తం కూడా మనకి 4 రాజగోపురాలు అయితే కనిపిస్తాయి. మనం లోపలికి ఎంటర్ అవుతూనే మనకి 2 రాజగోపురాలు ఆపోజిట్లో ఉంటాయి చూడండి, అవి బాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది లోపలంతా కూడా మనకి కనిపించింది. లోపల మనకి ఎలా ఉంటుంది అంటే ఇట్లా మొత్తం కూడా టెంపుల్ అంతా ఇట్లా ఉంటుంది అన్నట్టుగా. నేను అంటే ఎవరికి కనిపించకుండా తీసానండి. ఇట్లా ఇదంతా కూడా క్యూ అన్నమాట. క్యూ లోపలికి ఉంటుంది క్యూ. బట్ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే నేను వీడియో అయితే తీయలేకపోయాను. చూపికోకుండా తీద్దండి. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మండపాలు ఇలా ఉంటాయన్నమాట. లోపల ఇట్లా మండపాలు ఉంటాయి. ఇంకా ఇటు సైడ్ అంతా కూడా మనకి ఓపెన్ ప్లేస్ అన్నమాట. ఓపెన్ ప్లేస్, అక్కడ అంతా కూడా పంపులు అవన్నీ పెట్టేసి ఉంటారు. అదన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ చూడండి మనకి అవతల పక్క మనకి నందీశ్వరుడి మండపం కూడా ఉంది. టెంపుల్కి ఎదురుగా నందీశ్వరుడి మండపం ఉంటుంది, అది కూడా మనం చూడొచ్చు. అందరూ కూడా ఈ అరుణాచల స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులమండి. ఆయన్ని దర్శించుకొని ఆయన యొక్క అనుగ్రహం అయితే తీసుకోండి. అయితే ఇక్కడ శివుడు ఒక పెద్ద అగ్నిస్తంభం లాగా అయితే మనకి కనిపిస్తాడంట.
ఇక్కడ కొంచెం దూరం పోతే మనకి కామధేనువు కూడా మనకి కనిపిస్తుందండి. అలాగే మనకి అక్కడ పాలాభిషేకం అయితే చేస్తారంట. ఈ టెంపుల్కి అయితే చాలా విశిష్టత అయితే ఉన్నాయి. అందరూ కూడా ఒకసారి దర్శించుకొని ఆ స్వామి కృపకైతే పాత్రలు అవ్వండి. మెయిన్గా ఇక్కడ గిరి ప్రదక్షిణ అయితే ముఖ్యమైనదండి. గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనకి కోటి జన్మల పాపాలు అయితే మనకి తొలగిపోతాయని ఒక విశిష్టత అయితే ఉంది. ఈ గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ప్రతి ఒక్క అడుగుకి కూడా కొండ శిఖరాన్ని దర్శించుకుంటా మనం గిరి ప్రదక్షిణ చేస్తే చాలా ఉత్తమం ఉంటుంది. దీనికోసమే గిరి ప్రదక్షిణము ఒక నిండు మాసాల గర్భిణీ స్త్రీ నడిచినట్లుగా చేయాలంటని అప్పట్లో చెప్తా ఉండేవాళ్ళు. అంటే ఆమె నిండు మాసాల గర్భిణి ఎంత చిన్నగా అయితే నడుస్తుందో అట్లా చేయాలంట. ఇక్కడ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకోవాలి అన్నట్లుగా కాకుండా నిదానంగా అయితే చేయాలంటండి. ఆ అడుగుకి కూడా ఓం అరుణాచలేశ్వరాయ నమః అంట, అరుణాచల శివ అంటా కూడా మనం చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది. ఈ విధంగా మనం స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. ఈ రకంగా దర్శనం ఒకటే అయినప్పటికీ కూడా ఒక పగలు, ఒక రేయి, ఒక రోజు, వారం ఇట్లా వేరువేరు తిథులు, నియమాలు ఇట్లా తగినట్లుగా లేకుండా అన్నీ కూడా రకరకాల ఫలితాలు మీరు ఏ రోజు చేసినా, ఏ తిథిలో చేసినా, ఏ నిమిషంలో చేసినా మనకి ఆయన యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా మన మీద కలుగుతుందని చెప్పేసి నమ్మకం అయితే ఉందండి. మనం ఎక్కడి నుంచి అయితే ప్రారంభించామో మన గిరి ప్రదక్షిణ మళ్ళీ మనం అక్కడికే వచ్చి ఆగి అక్కడ ఆ ప్రదేశం దాకా వచ్చి మనం గిరి ప్రదక్షిణ పూర్తి చేసినట్లయితే మనం చెప్తారంట. సో మనం యమలింగం నుంచి స్టార్ట్ చేస్తే యమలింగం దగ్గరికి వచ్చి మనం మళ్ళీ మన గిరి ప్రదక్షిణ అనేది పూర్తి చేయాలండి. ఇది లోపల అనమాట. దర్శనం అయిపోయిన తర్వాత మేము ప్రసాదం తీసుకోవడానికి అయితే వచ్చామండి. లోపలే మనకి ప్రసాదం ఇస్తారు. పొంగలి, పులిహోర ఏది కావాలంటే అది. ఇక్కడ క్యూ లైన్లు అయితే ఉంటాయండి. సో మనం తీసుకొని ఇట్లా ఎగ్జిట్ ఉంటుంది. ఎగ్జిట్లో నుంచి మనం బయటకు అయితే వస్తామండి. ఇదంతా కూడా అయిపోయింది. మేము మా గిరి ప్రదక్షిణ అంతా కూడా పూర్తయింది. ఇంక మొత్తం దర్శనము అంతా అయిపోయిన తర్వాత మేమైతే బయటకైతే వచ్చాము. బయటకు వచ్చి మళ్ళీ మేము టిఫిన్ అదంతా చేసుకున్న తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళేసి రూమ్ వెకేట్ చేసేసి మళ్ళీ అక్కడి నుంచి అయితే మేము బెంగళూరుకి అయితే స్టార్ట్ అయ్యాము. మళ్ళీ మధ్యలో మేము రమణ మహర్షి ఆశ్రమాన్ని కూడా చూసుకొని అక్కడి నుంచి అయితే మేము బెంగళూరుకి అయితే వెళ్ళడం జరిగింది. రమణ మహర్షి ఆశ్రమంలో మనకి ఫోన్ అయితే అలో లేదండి. సో అక్కడి నుంచి మేము రమణ మహర్షి ఆశ్రమం నుంచి మేము ఆశ్రమంలో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ అయితే తీయలేదు. ఇది అరుణాచల క్షేత్రం యొక్క ఓవర్ వ్యూ అండి. అందరూ కూడా దర్శించుకొని ఆయన కృపకి పాత్రలు అవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం అరుణాచలేశ్వరాయ నమః. నేను ఎదురుపోకూడదు. Papa.
సాంగ్ చూడాలి నిద్రపోకూడదు మై మై లేనా లే సైకిల్ నిద్రపోకూడదు సాంగ్ చూడాలి ఇక్కడ వస్తుంది ఎందుకు కదా దండం పెట్టుకో తెలుగు ఇటు ఇటు ఇంకా నిద్రపోకూడదు ఇంకా దించేస్తాయి చూడు చూడు తీయకూడదు దాన్ని అక్కడ వేసారు ఇక్కడ కూడా నా లోపల సరే అరవా అరవా